చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. కృపా సత్య సంపూర్ణుడు ప్రభా నీకు వందనములు స్తోత్రమునైనా, సర్వలోకనాథుడువు సర్వోన్నతుడు నీకు వందనములు స్తోత్రమునైనా, నీ సన్నిధిలో నీ కృపలోనే గతించిన కాలమైతే తోడైన దేవానికి వందనములు స్తోత్రమునైనా, నీ పరిశుద్ధ సన్నిధిలో పరిపూర్ణ కృపలో మోకరించి స్తుతించి ఆరాధించేందుకు మార్గంలో సరళం చేసిన దేవుని ప్రభువుల ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి. నీ పరిశుద్ధ వాక్యం జ్ఞానం చేసుకుని కృపను దయచేయండి. నీ పరిశుద్ధ వాక్యంలో ఉన్నటువంటి ధ్యానం చేసుకుంటున్నప్పుడు తండ్రి నేను అర్థం చేసుకున్న కృప కూడా మాకు అందరికీ అనుగ్రహించమని, నీ పరిశుద్ధ సన్నిధి కృపా కింద ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. వాక్యంలోకి వెళదాం. యోహాను సువార్తలో మొదటి అధ్యాయంలో మొదటి వచనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. హల్లెలూయా. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగానే కలిగెను. హల్లెలూయా. ఎందుకంటే దేవుడిని ఎవరు కూడా చూడలేరు. చూడటం అనేది అసాధ్యం. దేవుడు నిరాకారుడిగా ఉంటారు. ఆయన రూపాన్ని ఎవరో కూడా చూసి బతికిన వాళ్ళు ఇంతవరకు కూడా ఈ సృష్టిలో ఎవరూ లేరండి. ఆయన ఎప్పుడు నిరాకారుడిగా ఉంటారు. ఆయన చూడగలగాలంటే ఆయన స్వరూపంలో ఉన్నటువంటి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఎందుకంటే ఆ వాక్యమే శరీరము ధరించి మన మధ్యన ఉన్న ఆ మాట 14 రోజులు చూడమ్మా. క్రీస్తు యోహాను 1:14. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించెను. హల్లెలూయా. దేవుని మాటే, దేవుని యొక్క మాట శరీరాన్ని ధరించి ఆయనే మన మధ్యన నివసించాను. అది ఎందు వాక్యం ఉండేను, వాక్యమే దేవుడు ఏంటేను. ఆ వాక్యం ఎవరు? ఆ యొక్క వాక్యం ఎవరండి? దేవుని మాట. దేవుని మాట ఎప్పుడు మార్పు ఉండదండి. ఆయన మార్పు లేనివాడు, మారని దేవుడు అండి. ఎందుకంటే ఆయన మాటే శరీరాన్ని ధరించి ఆయన మన మధ్యనే సంచరించారండి. వాక్యం అంటే దేవుని మాట అండి. ఆ మాటే ఇప్పుడు మన మధ్యన ఉండి ఇప్పుడు మనతో ఉన్నారండి. ఆ మాట శరీరాన్ని ధరించి, వాక్య రూపంలో శరీరం ధరించి ఆయనే కుమారుడిగా మనకి అనుగ్రహించబడ్డారండి. మరి ఆయన ఎవరో అని చూస్తే ఇంకా ముందుకు వెళ్తే కొలస్సీలు చూడమ్మా. ఒకటి 15. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉండెను. హల్లెలూయా. అదృశ్య దేవుడు. దేవుడిని ఎవరో కూడా చూడటం అనేది అసాధ్యం అండి. ఎవరి వల్ల కాదు. దేవుడిని చూడాలనుకుంటే ఆయన స్వరూపంలోకి వచ్చినటువంటి ఆయన కుమారుడైనటువంటి అది కుమారుడిగా వచ్చినటువంటి వాక్యమైనటువంటి ఆయననే మనం చూడగలుగుతామండి. ఆయన రూపంలోనే మనం చూడగలుగుతాం. ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపము అయి ఉండి ఆకాశముందు ఉన్నవి భూమి మీద ఉన్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఎవరైనా వాక్యమైనటువంటి దేవుడండి.
ఎవరు కూడాను వాక్యమైన దేవుని రూపంలోనే ఆయన చూడగలుగుతాం తప్ప యెహోవా రూపంలోనూ ఎవరూ కూడా దేవుని చూడటం అనేది అసాధ్యమండి. అదృశ్య దేవుడు, ఆయన పేరు నిరాకారుడండి. ఆయన ఎప్పుడు కూడా ఆయనకు ఒక రూపం అనేది ఎప్పుడు ఉండదు. ఆత్మదేవుడు ఆ మాట కూడా యోహాను 4వ అధ్యాయంలో ఉంటుందండి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కాలం వచ్చేస్తున్నది, వచ్చే ఉన్న దేవుని ఆరాధించాలంటే ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యము. ఎందుకని? దేవుడు ఆత్మ కాబట్టి ఆత్మతోనే ఆరాధించాలండి, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అందుకే ఆయనకి రూపం ఉండదు. మనం ఆయన రూపంలో చూడగలగాలంటే యేసయ్య రూపంలోనే చూడగలుగుతామండి. ఆయన ఆధీనంలోనే సమస్తములు ఉన్నాయండి, లేకుండా ఏమీ లేదు. అధికారములైనా సరే, ప్రభుత్వములైనా సరే, సమస్తమును కూడా ఆయన పరిశుద్ధ నామంలోనే అన్నీ జరుగుతున్నాయండి. ఆయన లేకుండా ఏదీ లేదండి. ఆయన ద్వారానే సమస్తం సృష్టించబడినాయి. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు, ఏ విధంగా ఉన్నారు అంటే, ఎందుకంటే ఆయన గురించి తెలుసుకోవాలంటే అనేక చోట్ల కనపడుతుందండి. ఇదే ఈ పరిశుద్ధ గ్రంథంలోనే అనేక చోట్ల ఆయన చూడగలుగుతాం. ఆయన ఉన్నటువంటి పరిస్థితి, ఆయన ఎక్కడున్నారు అనేది మనం చూస్తే ఆ మాట ప్రకటన గ్రంథంలోనూ పంతొమ్మిదో అధ్యాయంలో 11వ వచనం నుంచి మనం జ్ఞాపం చేసుకుంటే, మరియు పరలోకము తెరవబడి ఉండేటియు చూసి తిని, అప్పుడు అడిగో తెల్లని గుర్రం ఒకటి కనబడు. ఎందుకని ఎక్కడున్నారు ఆయన? అమ్మా మరియు పరలోకం ఒకటి తెరవబడి ఉండేట చూసి తిని, అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడును అను నామమును కలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శన చేయిచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవ్వనికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఎందుకు దేవుని పేరు ఏమిటండి? వాక్యం అండి. ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఇప్పుడు ఆ వాక్యమనే దేవుడే మనం ఇక్కడ చూస్తున్నామండి. ఆయన సింహాసనం మీద ఉన్నారు. ఆయన ఎటువంటి వస్త్రాలు ధరించుకున్నారండి? అమ్మా రక్తముతో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. ఎందుకంటే ఆయన కలవరసలు మీద చేసినటువంటి ఆ క్రియలన్నిటిని బట్టి ఆయన ధరించుకునే వస్త్రం ఎలాగుందండి? రక్తముతో ముంచబడినటువంటి వస్త్రములండి. ఈ లోక పాపములన్నిటి కోసం ఆయన చిందించినటువంటి ఆ రక్తం అంతా కూడాను, ఆ తెల్లని వస్త్రాలు ఏం చేసినాయండి? మొత్తం కూడా రక్తంతో ముంచివేయబడినాయండి. ఆ వస్త్రం ధరించుకున్నటువంటి ఆయన పేరు దేవుని వాక్యము అను నామమును అని పెట్టబడి ఉన్నది. ఇంకా ముందు చదువు, 14 నుంచి చదువు. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలు వెళ్ళుస్తున్నది. వాడిగల ఖడ్గము. దేవుని వాక్యానికి 2 అంచుల పదును ఉంటుందండి. ఆ
అది మన అంతరంగంలో దూరుతుంది. ఎక్కడో మరుగునున్నటువంటి పాపమును కూడా ఖండించి వేస్తుంది. పాపముతో యుద్ధం చేస్తుందండి. మనలో ఉన్న పాపమని బయటికి తీస్తుంది. అంతరంగంలోను ఉన్నటువంటి పాపములన్నింటినీ కూడా అన్నిటికీ శస్త్రచికిత్స అంటారు చూడండి, ఆపరేషన్ అంటారు చూడండి, అది చేస్తుందండి. అందుకే రెండంచుల వాడిగల ఖడ్గము వంటిది. అది పాపముతో నిండినటువంటి ప్రజలతోనూ వాక్యం ద్వారా క్రియలు చేస్తుందండి. ఖచ్చితంగా వారి పాపములన్నింటినీ ఖండించి దహించి వేసి అవన్నిటిలోంచి విమోచించబడిందే ఈ వాక్యం అండి. గమనించదమ్మా. జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలు వెళ్ళుచున్నది. ఆయన ఇనపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యపు తొట్టిని త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును నామము ఆయన వస్త్రముల మీద తొడ మీదను వ్రాయబడి ఉన్నవి. ఇందుకు ఆయన ఎవరైనా రాజులకు రాజును ప్రభులు ప్రభు అండి. ఎందుకు యేసయ్య ఎలాగ ఉంటారంటే మనం ఎలా చెప్పాలండి? ఇందుకు మనం ఆరాధిస్తున్న ఎవరిని? ఈ స్వరూపంలో ఉంటారండి. ఆయన పేరు వాక్యము. ఆ వాక్యమే ఈరోజు జ్ఞానం చేస్తున్నాం. వాక్యమే దేవుడండి. అందుకే దేవుని సన్నిధానంలో మనం వాక్యం వింటున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా వాక్యం వినాలండి. ఇష్టానుసారంగా వాక్యం చదవకూడదు, ఇష్టానుసారంగా వాక్యాన్ని ఉపయోగించకూడదు. నా నామం వ్యర్థంగా వర్తించిన ఎడల ఆయన రోషము గల దేవుడండి. ఆయన నామాన్ని ఎవరో కూడా వ్యర్థంగా ఉచ్చరించకూడదండి. ఇష్టానుసారంగా వాక్యం చదవకూడదు, ఇష్టానుసారంగా మనం దేవుని సన్నిధిలో ఉండకూడదండి. ఎందుకంటే దేవుని సన్నిధి ఎటువంటిది? అత్యంత పరిశుద్ధమైందండి. ఆయన సమస్త నామములోనూ ఉన్నతమైన నామాన్ని ధరించుకొని ఉన్నవారు. దేవుని మాట, ఆ మాటకి ఎంత విలువ ఉందంటే ఆదిలో మాట్లాడిన మాట అంతం వరకు ఉంటుందండి. ఎందుకంటే మన మాటలు ఎంతవరకు ఉంటాయండి? మాట ఇచ్చి నిలుపుకున్నవాడు ఎవరు? ఆ మాట వాక్యంలోనే ఉందండి. ఒక మాట ఇచ్చి ఆ మాట నిలుపుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఆ మాట ప్రకారం జీవించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కరన్నా ఉంటారా? ఆ మాటకి ఎంత విలువైందంటే ఆ మాటకే శరీరాన్ని ఇచ్చి ఆ శరీరం ద్వారా తన చిత్తాన్ని నెరవేర్చి ఆయనకే వాక్యమైన నామంలోను సమస్తము అధికారం ఆయనకే ఇచ్చి ఆయన సర్వలోకాన్ని ఏలేటువంటి ఒక రాజు కింద, రాజులకే రాజు కింద ఆయన నియమించబడి ఉన్నారండి. అందుకే ఆదిలో ఉన్నవారు అంతం వరకు ఉండేవారు. ఆయన ఆదియు నేనే, అంతము నేనే. దేవుని మాట ఒక శరీరాన్ని ధరించి ఆ శరీరంలోనే మన మధ్యకి వచ్చి మన కోసం చేసిన క్రియ. ఎందుకంటే సిలువ మీద వేలాడిన వారు శాపగ్రస్తుడండి. ఆ రోజు సిందించిన రక్తంతోనే ముంచబడిన వస్త్రాన్ని ధరించుకుని ఇప్పుడు సింహాసనం మీద ఉన్నారండి అక్కడ. అందుకే మన రక్షణ చాలా విలువైందండి. ఆ రోజు ఆయన చేసిన కార్యం ఎప్పుడూ అలా గుర్తుండవలసిందే. అందుకే అదే ఆ వస్త్రంలోనే ఆయన కనపడుతున్నారు అక్కడ. కానీ మన రక్షణకి మనం ఎంత విలువనిస్తాం? ఆయన మనల్ని రక్షించారు. ఆయన ప్రతి ఒక్క విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలండి. మాట తీరులో కానీ, క్రియ తీరులో కానీ, తలంపుల తీరులో కానీ, మన నడతల్లో కానీ ఇష్టానుసారంగా ఉంటే దేవుని మనం అవమానపరిచిన వారం అవుతామండి. అయాల ఆయన చేసిన క్రియ, ఆయన కాసే రక్తము చెందినటువంటి ఆ వస్త్రములు ఇంకనూ ఆయన ధరించుకునే ఉన్నారు. అంటే ఆయన ఆ పని ఇంకా చేసి ఉన్నారని ఇక్కడ మనకు స్పష్టంగా కనపడుతుందండి. ఆయన ఎవరైనా రాజులకు రాజును ప్రభులు ప్రభు అని ఆయన ఆరాధించుకోవడానికే ఈ సమయాన్ని ఉపయోగించుకోండి. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించడం అంటే సామాన్య విషయం కాదండి. అది మనకు తెలియక మనం ఏం చేస్తున్నాం? పాడు చేసుకుంటున్నాం. ఎందుకంటే దేవుని యొద్ద నిలిచి ఉండే యోగ్యుడు ఎవరండి? ఆయన వద్ద నిలవడానికి ఎవరో యోగ్యులు కాదండి. అందరూ కూడా ఏదో పాపం చేసిన, ఎందుకంటే తాము ఇచ్చిన మాట మీద నిలబడలేని వారు
ఇంక దేవుని ముందు ఎలా నిలబడతారండి? అందరూ మాట తప్పిన వాళ్ళమే, ఏదో సమయంలో మన చెప్పిన మాటకు మనం యుద్ధంగా చేసిన వాళ్ళమే. అందుకే మనం దేవుని యొద్ద నిలబడటం అనేది అసాధ్యం అండి. దేవుడు మనల్ని ఉచిత కృప ఇస్తేనే ఆయన సన్నిధానంలో మనం కలిసి నిలబలుగుతామండి. అందుకే ఆయన ఉచిత కృప, ఆ కృప ఉంది కాబట్టే మనం ఆయన సన్నిధానంలో నిలిచి ఉన్నాము. ఎందుకంటే అయాలు చూడండి, ఆ మందసం మోస్తున్నటువంటి బండి మీద మందసం జారిపోతుందని చెప్పి చెయ్యేసిన ఉజ్జి ఏమేడండి? కింద పడి చచ్చిపోయాడు. అత్యంత పరిశుద్ధమైన సన్నిధి అయింది. ఆయన ఉన్న చోటు అత్యంత పరిశుద్ధమైందండి. ఎవరు కూడా అది ముట్టడానికి ప్రయత్నం చేస్తే కింద పడి చచ్చిపోతారండి. అంత పరిశుద్ధమైంది. మరి అంత పరిశుద్ధమైన సన్నిధిలోకి ఇవాళ మనం నిలిచి ఉన్నామంటే అది మనకి ఇచ్చినటువంటి ఉచిత కృప అండి. మరి ఆ కృపను మనం దుర్వినియోగం చేసుకుంటే ఇంకెందులో నిలవగలుగుతాం? దేవుణ్ణి ఆరాధించడం అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక వరం. ఆ వరాన్ని ఏం చేసుకోవాలి? మనం సద్వినియోగం చేసుకోవాలండి. పాడు చేసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఎక్కడ నిలవాలి? తీర్పులో నిలవలసి వస్తుంది. ఇంకా ముంచదమ్మా. మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి ఉండట చూసి తిని అతడు గొప్ప శబ్దముతో ఆర్భాటించి, రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండి వారి మాంసమును, స్వతంత్రులనేమి దాసులనేమి కొద్దివారినేమి గొప్పవారినేమి అందరి యొక్క మాంసం తినుటికి దేవుని గొప్ప విందుకు కూడు రెండని ఆకాశం మధ్యనున్న ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచాను. ఎందుకంటే మేము ఉన్నతమైన వాళ్ళము, అధికార బలం ఉన్నది, అంగబలం ఉన్నది, మమ్మల్ని మించిన వాళ్ళు లేరు, మాకు అన్నీ తెలుసు అని గుర్రములెక్కి, అంటే వాళ్ళ సొంత బలం మీద ఆఖరి వారి అహంకారంతోనూ వారిలో ఉన్న గర్వముతోనూ వారి అధికారముతోనూ ఈ లోకంలో జీవిస్తున్న వారు అందరూ కూడా కడకే పక్షులకి ఆహారం రూపం అయిపోతారండి. ఆ రోజు జరగబోతుందండి. అది ఎప్పుడు? యెహోవా అహంకారులను ఎదురించును. అహంకారం ఒకటి, గర్వం ఒకటి దేవునికి అత్యంత అసహ్యమైనవండి. ఆయన సన్నిధానంలో ఎప్పుడు కూడా మనం వినయముతోనూ దేన మనసు కలిగిన వారునే ఉండాలి. మనలో అహం ఉందనుకోండి, అహంకారం కానీ గర్వము కానీ మనలో ఉంటే దేవుడు అసహించుకుంటాడండి. వాళ్ళతో దేవుడు యుద్ధం చేస్తాడు. అందుకే ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో ఎలా ఉండాలి? మనం ఎప్పుడు వినయముతోనూ మోకరించగలిగిన వారమునే ఉండాలి. మోకరించాలండి ఖచ్చితంగాను. ప్రార్థనలో మోకరించాలి, ఆరాధనలో స్తుతించాలి, మన చేతులెత్తి ప్రార్థించేవారమునే ఉండాలి. ఆయన ఎవరైనా మహోన్నతుడైనటువంటి దేవుడిగా ఉన్నారండి. ఇంకా ముంచదమ్మా. మరియు గుర్రముల మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూరమృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూసి తిని, అప్పుడు ఆ మృగమును దాని మీద యొక్క సూచన క్రియలను చేసి దాని ముద్ర వేయించుకున్న వారిని, ఆ మృగ ప్రతిపుకు నమస్కరించే వారిని మోసపరిచిన పట్టబడిన వారందరూ గంధకముతో నుండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. కడకు వారు గుర్రం మీద కూర్చున్న వారి నోటి నుంచి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. అంటే అగ్నిగుండము. ఎందుకంటే అగ్నిగుండం అంటే ఏమిటి? అదే రెండో మరణం అని. దేవుని వ్యతిరేకంగా ఉన్నవారి పరిస్థితి అక్కడికే వెళుతుంది. ఆ రాజులు ఎవరంటే ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి దేశాలు ఉన్నాయి చూడండి, పెద్ద 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 అగ్రదేశాలు. 4 దేశాలు వెళ్తాయండి ప్రపంచాన్ని. ఇప్పుడైతే రష్యా ఒకటి, అదే చైనా ఒకటి, అమెరికా ఒకటి, అదేవిధంగా అగ్రదేశం అని పిలువబడుతున్నటువంటి మరొక దేశం అండి. ఈ దేశాలకు తీర్పులు వస్తాయండి. ఆ దేశాలను పరిపాలిస్తున్న రాజుల మీద తీర్పులు వస్తాయి. దేవుడే యుద్ధం చేస్తాడు. ఇవన్నీ జరగబోతాయి.
అందుకే మనం ఎవరిని ఆరాధిస్తున్నాం? జీవము కలిగినటువంటి దేవుడిని. అదేవిధంగా ఇక్కడ తిమోతి రాసిన పత్రిక చూడమ్మా, 1వ అధ్యాయం 17వ వచనం. మొదటి అధ్యాయం 17వ వచనం. మొదటి తిమోతి ఒక్క నిమిషం. మొదటి అధ్యాయం 16వ వచనం. 16, 17 రెండు చదవండి. అయినను నిత్య జీవ నిమిత్తమును తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండేలాగును యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనబరుచున్నట్లు నేను కనికరింపబెడితేనే. సకల యుగములలో రాజేయుండి అక్షయుడును అదృశ్యుడనగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమను యుగ యుగములు కలుగునుగా. ఎందుకు ఆయన ఎలాగుంటారు? ఆయన అమ్మా సకల యుగములలో రాజేయుండి అక్షయుడును అదృశ్యుడగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములను కలుగునుగాక. ఆమేన్. ఎందుకంటే అదృశ్య దేవుడు, ఆయనే రాజులకు రాజండి, ఆయనే ప్రభులకు ప్రభు. అదేవిధంగా ఇంకా ముందు అదే గ్రంథం 2వ అధ్యాయంలో చూడము 1-4 వరకు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతను కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపములను ప్రార్థనలను యాసనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని. చూడండి, ఆ సన్నిధానంలో ఏం చేయాలి? మనం సుఖంగా బతకాలంటే, ఆశీర్వాదంగా బతకాలంటే ఆ సన్నిధానంలో మనం ప్రార్థించాలి. ఎందుకంటే ఆయన రాజులకు రాజు, ఆయనే ప్రభులు. అదేవిధంగా అదే అధ్యాయంలో 6వ అధ్యాయం 16వ వచనం చూడము. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడే ఉన్నాడు. మనుషులలో ఎవడను ఆయనను చూడలేరు, ఎవడను చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగుండునుగాక. హల్లెలూయా. ఆయన ఎలాగుంటారు? ఆయన సమీపింపరాని తేజస్సులో. ఆయన ఉన్న చోటు ఎవరో చూడలేరు. చూస్తానికి మన కళ్ళు చూస్తే కళ్ళు మాడిపోతాయి. ఆయన సృష్టించిన సూర్యునే మనం చూడలేం, మరి ఆయన ఎలా చూడగలుగుతాం మనం? ఆయన ఉచిత కృపతో ఆయన వాక్యం అనే మాటకే, ఆ మాట మనలో నెరవేరటం కోసం ఆ వాక్యానికి శరీరాన్ని ఇచ్చి, ఆ శరీరం మన మధ్యకి వచ్చి 33.5 సంవత్సరాలు మన మధ్యనే జీవించి మనందరికీ రక్షణ కింద ఆయన తనకు తాను బలి చేసుకుని మన మధ్యన ఉన్నవారే ఆయనే. ఆయనే మనం ఆరాధిస్తున్నాం. కంటితో చూడలేమండి. దేవుని చూడటం అనేది అసాధ్యం అండి. చూడగలనుకుంటే యేసయ్య రూపంలోనే చూడగలుగుతామండి. మరొక రూపంలోనూ దేవుని చూడటం అనేది అసాధ్యం అండి. ఆయన ఎప్పుడు నిరాకరుడుగా ఉంటారండి. ఉన్నవాడును అనువాడును ఆయన నిరాకరిగా ఉంటారు. ఆయన ఎప్పుడు నిత్యమైన జ్ఞాపకార్థనామం యెహోవా అండి. ఆ మాటలన్నీ వచ్చే వారం జ్ఞాపకం చేసుకుందాం, ఎందుకంటే యెహోవా గురించి మనం జ్ఞానం చేసుకుంటాం కాబట్టి. ఎందుకంటే అదేవిధంగా మరొకసారి చూద్దాం. ఇంకా మనం ముందుకు వెళితే అదే వాక్యంలో ఇంకా ముందుకు వెళితే యెహెజ్కేలు గ్రంథంలోను 1వ అధ్యాయం 26-28 వరకు చదువు. 1వ అధ్యాయము 26-28 వచనాలు.
ఆ, ఆ మంటపము పైన ఆ, నీలకాంతమయమైన ఆ, సింహాసనము వంటి ఆ. ఒకటి కనబడెను. ఒకటి కనపడెను. మరియు మరియు ఆ సింహాసనము ఆ సింహాసనము దాని మీద దాని మీద నరస్వరూపియగు నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. చుట్టూ దాని లోపల కరుగుచున్న ఇత్తడియు అగ్నియు ఉన్నట్లు నాకు కనబడు. ఇక్కడ ఎలా కనపడుతున్నారు ఆయన? పరిశుద్ధ గ్రంథాన్ని మనం జ్ఞానం చేస్తే యేసయ్య ఎన్ని చోట్ల ఉంటారండి? అనేక చోట్ల కనపడతారు. సింహాసనం మీద ఆయన నడుము మొదలుకొని నడుము మొదలుకొని దిగువకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనపడిన. ఆయన ఎలా కనపడుతున్నారండి ఇక్కడ? అగ్ని అండి, అగ్ని స్వరూపం. అందుకే ఆయనకు రూపం లేదు. ఇప్పటికీ మనం ఏం చేస్తాం? ఏదో రూపాన్ని పెట్టి అదిగో యేసయ్య లేకపోతే అదే దేవుడు. ఆయన రూపాన్ని పెట్టలేమండి. ఆయన ఎందుకంటే మనం చూడలేదు. ఆయన మన మధ్యకు వచ్చారు. యేసయ్య వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 2025 సంవత్సరాలు. మరి అప్పుడు మనం చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఇక్కడ? అయాలు లిఖించబడిన గ్రంథాలు బట్టి మనం జ్ఞానం చేసుకుంటున్నాం. కానీ చూసిన వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నాం అమ్మా? ఆయన కనబరుచుకుంటేనే మనం చూడగలుగుతామండి. కానీ ఎవరు చూడలేదు. మరి చూడని వారు మరి రూపాన్ని ఎలా పెడతాం? అందుకే రూపాన్ని పెట్టి ఆరాధించకూడదండి. ఎందుకంటే దేవుడు ఎవరు? ఆత్మస్వరూపి ఉన్నారు కాబట్టి ఆత్మతోనూ సత్యముతోనండి. మనం ఒక రూపాన్ని పెట్టామంటే అది ఆయన అవమానపరిచిన వారు అవుతుంది. ఎందుకంటే ఆయనకి రూపం లేదండి. ఆయన ఈ సమయం ఎలా కనపడుతున్నారు? ఆయన చదువు అక్కడ చుట్టూ దాని లోపల చుట్టూ తేజోమయంగా కనబడేను. వర్షకాలమున వర్షకాలపడు ఇంద్రధనుసు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూసి సాగిలపడగా. ఎందుకంటే ఇక్కడ మన దేవుడు ఎలా కనపడ్డారండి? ఒక ఇంద్రధనుసు వచ్చినప్పుడు అక్కడ ఉన్న 7 రంగులు అంటారు చూడండి. ఆ రంగులు ఎలా కనపడతాయో ఆయనలో అవన్నీ కనపడుతున్నాయి. ఆయన రూపాన్ని ఇచ్చామంటే శాపగ్రస్తులు అవుతామండి. ఆకాశం ముందే కానీ, భూమి ఎందే కానీ, భూమి కిందే కానీ, నీళ్ళ ఎందే కానీ ఎక్కడను ఏ రూపములోనూ విగ్రహమును చేసుకునే రాదు. ఆయన విగ్రహం రూపంలో ఆరాధించకూడదండి. ఎందుకంటే ఆత్మ రూపంలో ఉన్నారు ఆయన. ఆత్మకి ఎవరిని రూపాన్ని ఇవ్వగలరండి? ఆత్మకు రూపాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందుకని రూపం లేనివాడు, నిరాకారుడు. ఆత్మతోనూ ఆరాధించాలి, సత్యముతోనూ ఆరాధించాలి. సత్యం అంటే ఏమిటి? ఇష్టానుసారంగా కాదండి, వాక్యానుసారంగా. ప్రభువే ఆయన నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమును. దేవుడు చూపించినటువంటి సత్యములో జీవిస్తూ దేవుడైనటువంటి ఆత్మస్వరూపంలో ఉన్నటువంటి ఆత్మతోనూ ఆరాధిస్తూ ఆ జీవములో నిలిచి ఉన్నవారునే ఉండాలండి. అంతేగాని ఏదో ఒక రూపాన్ని తీసుకొచ్చి నువ్వే దేవుడు అంటే దేవుడు మనం ఎగతాళి చేసిన వారు అవుతామండి. ఆయన నేను రోషము గల దేవుడను. అత్యంత ప్రధానమైన 2 ఆజ్ఞలు అండి. అందుకు వ్యర్థముగా ఆయన నామాన్ని ఉచ్చరించకూడదు. అలాగే ఆయన రూపానికి ఎవరు కూడా అక్కడ విగ్రహాన్ని చూపించేవారునే ఉండకూడదని శాపగ్రస్తులం అయిపోతామండి. ఇంకా ముంచదమ్మా.
ఆ, నేను చూచి సాగిలపడగా నేను చూసి సాగిలపడగా మాట్లాడు నాతో మాట్లాడు ఒక స్వరము నాకు వినపడెను. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడవలెను. ఆ, అని ఆయన నాకు మాట్లాడు. అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. ఇక్కడ మన ముగ్గురు కనపడుతున్నారండి. ఇందాక యెహోవా స్వరూపాన్ని చూసాం. ఇప్పుడు మాట్లాడాలి అన్న ఆయన ఏమో యేసయ్యండి. ఇప్పుడు నిలబెట్టిన వాళ్ళు ఎవరండి? అమ్మా, ఆత్మ నన్ను నిలవబెట్టాను అంటే ముగ్గురు ఉన్నారండి ఇక్కడ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు అండి. 3 రూపాల్లోనూ ఉన్నవారు ఒక్కరే, కానీ 3 రూపాల్లో 3 రకాలుగా మనం దేవుణ్ణి ఆరాధించాలి. 3 విధాలుగా పనిచేస్తారు ఆయన. అందుకే ఆయన ఆత్మస్వరూపి. ఏకైక దేవుడు, త్రియేక దేవుడు అండి. ఆయన ఆత్మస్వరూపి. అందుకే మనం మన రూపాలు పెట్టకూడదండి. ఆత్మతోనూ సత్యముతో ఆరాధించుకునేవారమే. అందుకే దేవుడి సన్నిధానంలో మనం చక్కగా నిలవాలి, ఇష్టానుసారంగా నిలవకూడదండి. మన ప్రసంగిలో ఉంటుంది కదా 5వ అధ్యాయంలోను. నీ దేహము శిక్షకు లోబడి ప్రసంగి 5వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి, నీవు నీవు దేవుని మందిరముకు పోవినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. హల్లెలూయా. మరి ఎక్కడికి వెళ్తున్నామండి? దేవుని మందిరమునకు. అక్కడ వెళ్తున్నప్పుడు ఏం చేయమన్నారు? నీ ప్రవర్తన అంటే ఏమిటి అమ్మా? ఆత్మతో ఆరాధించాలి. అంటే ఆత్మ ఏ ఆధీనంలో ఉండాలి? దేవుని స్తుతించాలి. అంటే మన మనసు అంతా ఎక్కడుంది? ఇందుకు ఆరాధన మనసుతో వస్తుందా లేకపోతే నోటితో వస్తుందా? అదే చక్కగా నిలబడటం అండి. చక్కగా నిలబడితే నేను నీతోనూ మాట్లాడతాను. దేవుని మందిరంలో ఎప్పుడు కూడాను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన. అందుకే మన ప్రవర్తన విషయంలో ఎప్పుడు చూడండి, ఇగో జాగ్రత్తగా చూసుకుని బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. ఎక్కడ సమీపించాలి అమ్మా? దేవుని సన్నిధానానండి. సమీపించి దేవుని మాటలు వినాలండి. ఎందుకంటే దేవుడు ఎవరైనా పరిశుద్ధుడు. ఆయన మనతో మాట్లాడటానికి వచ్చారు. ఆయన ఆ మాటలు ఎలా తీసుకోవాలి? హృదయపూర్వకంగా తీసుకోవాలి. చక్కగా నిలిచిని ఆయన మాటలు చక్కగా విని ఆ మాటల ద్వారా మన జీవితాన్ని కట్టుకునేవారునే ఉండాలండి. అది దేవుని చిత్తం అండి. అందుకే మనం చక్కగా నిలవాలి. ఇప్పుడు దేవుని మందిరంలో మనం ఎప్పుడు కూడాను చక్కగా నిలవాలండి. ఆయన మాటలు వినాలండి. శ్రద్ధగా విన్నామనుకోండి, దేవుడు మనతోనూ మాట్లాడదు. అదేవిధంగా ఇక్కడ ఇంకో చాటు చూద్దాం. దానియేలు గ్రంథం చూడము 7వ అధ్యాయంలో 9వ వచనం. వృద్ధుడు అక్కడ మహావృద్ధుడు ఒకడు కూర్చుండెను. ఆయన వస్త్రము 7:9. ఇంకా ముందు నుంచి అమ్మ. ఇంకా సింహాసనములను వేయుట చూసి తిని మహావృద్ధుడు అక్కడ కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చు వలె తెల్లగాను ఉండే. మరి ఇక్కడ ఎలా కనపడుతున్నారు? మహావృద్ధుడు అక్కడ కూర్చుండెను. ఆయన వస్త్రము
సింహము వలె ధవళముగాను ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్నిజ్వాలల వలె మండుచుండెను. ఇక్కడ కూడా ఏమి కనపడుతున్నాయండి? అగ్నిగుండం అండి. అగ్నిగుండం అయ్యాని ఉన్నారే. దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన వద్ద నుండి ప్రవహించుచుండెను. అగ్ని, ఎందుకంటే దేవుని సన్నిధిలో ఏముందండి? వేల వేల కొలది ఆయనకు పరిచారకులుండిరి, కోట్ల కొలది మనుషులు. ఎందుకంటే అక్కడ ఉన్నవాళ్ళు ఎవరండి? వేల వేల కొలది పరిచారకులు. ఎందుకు పరిచారకులు ఏం చేస్తారు? ఆరాధనలు నడిపించడం, అది సన్నిధానంలో పనులన్నీ చేసుకోవటం, ఎప్పుడు ఆయన దగ్గరే ఉండి ఆ పనులన్నిటిని ఎప్పుడు కూడా ఆయన గణపరచుకోవడం చేసుకోవటం, పనులు చేసేది పరిచారకులండి. అదే అక్కడ ఎవరున్నారు? కోట్ల కోట్ల కొలది మనుషులండి. ఎందుకంటే మనుషులు ఎక్కడ ఉండాలండి? అమ్మా, లోకంలోనే దేవుని యొద్ద ఆయన దగ్గర ఉన్నారండి. కోట్ల కోట్ల కొలది మనుషులు ఆయన యొద్ద నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. హల్లెలూయా. మన అందరం కూడాను ఇష్టమున్నా లేకపోయినా ఆ గుంపులో ఉండాలండి. ఆ గుంపులో ఏముంటుంది? తీర్పు అండి. తీర్పు తీర్చబడుతుందండి. ఆ తీర్పు దగ్గర మనం నిలవాలి. అక్కడ గ్రంథాలు ఉంటాయి, అంటే రాయబడిన గ్రంథాలండి. 3 గ్రంథాలు ఉంటాయండి. ఒకటి సృష్టి గ్రంథము. ఒక జీవి భూమి మీద సృష్టించబడితే ఆ సృష్టించబడిన దాన్ని ఆ గ్రంథంలో రాస్తారండి. అది ఏమి సృష్టించబడినా సరే ఒక జీవి సృష్టించబడితే ఆ గ్రంథంలో రాయబడుతుందండి. అదేవిధంగాను ఇంకో గ్రంథం ఉంటుందండి. ఆ గ్రంథము క్రియల గ్రంథం అండి. అక్కడ మనం ఏం చేస్తున్నామో, ఏం ఆలోచిస్తున్నామో అవన్నీ కూడా ఎక్కడ రాయబడతాయండి? ఈ సమయంలో మనం ఏం చేస్తున్నాము అవన్నీ ఎక్కడ రాయబడతాయి? ఆ గ్రంథం, క్రియల గ్రంథంలోనే. అక్కడ ఇంకో గ్రంథం ఉంటుంది, జీవగ్రంథం. జీవగ్రంథం అంటే ఆయన కుమారుడు ద్వారా రక్షించబడిన వారి కోసం అక్కడ ఒక గ్రంథం ఉంటుందండి. ఆ గ్రంథమే జీవ గ్రంథము. ఈ తీర్పులో నిలవకుండా ఉండాలంటే కుమారుడు ద్వారా మనం రక్షించబడి జీవ గ్రంథంలోనూ పేరు ఎక్కించబడాలి. అలా ఎక్కించబడిన వారే తీర్పులో ఉండరండి, తీర్పు చూస్తూ ఉంటారు. అందరూ హాజరవ్వాలి. ఎందుకంటే సృష్టి గ్రంథంలో ఉన్నాం కాబట్టి అందరూ హాజరవ్వాలి. అందరూ హాజరైన తర్వాత అక్కడ కొంతమంది వారి క్రియల ద్వారాను తీర్పులో రావడానికి కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమోను కుమారుడి ద్వారా రక్షించబడిన వారు కొంతమంది ఉంటారండి. కుమారుడు ద్వారా రక్షించబడిన వారు జీవగ్రంథంలో పేరు ఉంటుంది కాబట్టి వారు తీర్పు తీర్చబడరు. కానీ కుమారుడు ద్వారా రాకుండా తమకు తామే జీవించేవారు ఉంటారు చూడండి, వారు క్రియల ద్వారాను తీర్పులోకి వస్తారండి. కాబట్టి ఆ గ్రంథంలోనూ ఏమేమి రాయబడి ఉన్నాయో అవన్నీ కూడాను వాళ్ళు సమాధానం చెప్పవలసి వస్తుంది. ఇప్పుడు కోర్టుకి వెళ్తామండి, కోర్టులో జడ్జి గారు ఏమైనా ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పమా? అక్కడ ఏమాత్రం మనం వ్యతిరేకంగా నడుచుకుంటే ఏమవుతుందండి? తీసుకెళ్ళి ముందు ఖైదీలో పాడేయండి. దేవుని వద్ద సమాధానం చెప్పాలండి. మనం చేసే ప్రతి పని, ప్రతి ఆలోచన, ప్రతిదీ కూడా లెక్కలోకి వస్తుందండి. లెక్కలోకి వచ్చే గ్రంథమే క్రియల గ్రంథము. 3 గ్రంథాలు ఉన్నాయి అక్కడ. ఈ 3 ముందు ఆయన కనపడుతున్నారు. ఇంకా ముందు చదువు.
ఆ. తీర్పు తీర్చుకునే గ్రంథములు తెరవబడెను. తీర్పు తీర్చుడు గ్రంథము తెరవబడెను. అప్పుడు నేను చూచుచుండగా అమ్మా అప్పుడు నేను అప్పుడు నేను చూచుచుండగా ఆ కొమ్ము పలుకుచున్న ఆ కొమ్ము పలుకుచున్న ఆ గర్వపు మాటల మహాగర్వపు మాటలు నిమిత్తము నిమిత్తము వారు ఆ జంతువులను వారు ఆ జంతువులను చంపినట్టు చంపినట్లు కనబడెను. కనబడెను. తరువాత ఆ, దాని దాని కళేబరము మండుచున్న మండుసున్న అగ్నిలో వేయబడెను. అగ్నిలో వేయబడెను. మిగిలిన మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వములను తొలగిపోయెను. సమయం వచ్చే వరకు అని సజీవుల మధ్యను ఉండవలనని ఒక సమయము ఒక కాలము వాడికి ఏర్పాటాయిను. రాత్రి కలిగిన దర్శనమును నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూరుడై మనిషి కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడేవారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వములు మహిమయును ఆధిపత్యమును ఆయనకు ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదన్నిటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు. ఆయనే క్రీస్తు యొక్క ప్రభుత్వం అండి. ఇక 4 ఒక జంతువుల రాజ్యాలు కనపడుతున్నాయి చూడండి. 4 కూడాను ఈ భూమి మీద ఏలుతున్నటువంటి అగ్రరాజ్యాలు అంటారు చూడండి, వారి తీర్పు అండి. మేమే రాజులు, ఒబామ వేస్తే పేలిపోతారు, అందరూ ఇష్టానుసారిగా ప్రవర్తిస్తుంటారు చూడండి. వాళ్ళతో ఎవరు యుద్ధం చేస్తారు? దేవుడే. ఆ యుద్ధంలో వాళ్ళు ఓడిపోతారు. వాళ్ళందరూ ఎక్కడ పడతారు? ఇంకా ముందు చదువు 17 వరకు చదువు. నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరుచుండెను. దానియేలును నేను నా దేహములో మనోదుఖము గలవాడినై నేను దగ్గర నిలిచిన వానితో ఒకని ఎద్దకు పోయి ఇందుని గూర్చిన నిజమంతయు నాకు చెప్పమని అడగగా అతడు నాతో మాట్లాడి ఆ సంగతుల భావమును నాకు తెలియజేసెను. ఎట్లనగా ఈ మహాజంతువులు 4 ఉండి లోకమందు ప్రభుత్వము చేయబోవు 4 రాజులను సూచించుచున్నది. ఇందుకు ఇప్పుడు అగ్రరాజ్యాలు ఎవరండి అమ్మా? ఇందుకు ఇప్పుడు ఏ పేర్లతో ఉన్నాయి? ఓ పక్కన చైనా, పక్క కమ్యూనిస్టులు, ఓ పక్క రష్యా, పక్క కమ్యూనిస్టులు, వాళ్ళు దేవుడిని నమ్మరు. ఓ పక్క అమెరికా ఇప్పుడు భయంకర విగ్రహారాధనలో పడిపోతుంది. 3 అగ్రరాజ్యాలు అయిపోయినాయి. 4వ అగ్రరాజ్యం కోసం ఒకళ్ళు పోరాడుకుంటున్నారు. దేవుడు వచ్చే సమయానికి వాడు కూడా వచ్చేస్తాడు. వీళ్ళందరితో ఎవరు పోరాడతారు? దేవుడండి. ఇవన్నీ అంత్యకాలంలోకి వచ్చే సూచనలండి. ఇవన్నీ జరగబోతున్నాయి. అది ప్రకటన గ్రంథం అంతా కూడాను అదేవిధంగా ఈ దానియేలు గ్రంథం కూడాను జరగబోయే విషయాలండి. ఇంకా ముందు చదువమ్మా. పద్దెనిమిదమ్మా. అయితే మహోన్నతిని పరిశుద్ధులే రాజ్యాధికారం నొందుదురు. వారు యుగములు యుగాంతముల వరకును రాజ్యమును ఏలుదురు. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళవలసి వస్తుందంటే 2వ మరణానికి వెళ్ళిపోతారండి. అందుకే మరి ఎప్పుడు రాజ్యాధికారం ఎవరి చేతిలో ఉంటుందండి? దేవుని కుమారుడి చేతిలోనండి. అని నమ్ముకున్నామనుకోండి నిత్య రాజ్యంలోకి వెళ్తామండి. అని వ్యతిరేకంగా ఉన్నామనుకోండి నిత్య నరకంలోకి వెళ్తాం. ఎందుకంటే ఇందాక చెప్పబడినటువంటి ఆ రాజ్యంలోకి వెళ్తామండి. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? అగ్నిగుండంలోకి అండి. దేవుడే వారి మీద పోరాడతారండి. అందుకే ఎప్పుడు కూడా దేవుని సన్నిధానంలోనూ మనం ఎప్పుడు కూడా ఆయనకు లోబడి జీవించేవారునే ఉండాలి. మరి ఇంత గ్రంథాలు అనుకున్నామండి. మరి ఆ గ్రంథాలు కూడా మీరు చూడండి. మొట్టమొదటిది జీవ గ్రంథము. ఒకసారి ప్రకటన గ్రంథం 3 చూడమ్మా.
జయించేవాడు అలాగున తెల్లని వస్త్రం ధరించుకొనును జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టగా నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొను. ఇందాక చూసాను చూడండి, దానియేలు గ్రంథంలోను అక్కడ మనుష్య కుమారుడు ఒప్పుకుంటాడు. వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి, నేనే రాశాను. అది జీవగ్రంథం అండి. అదేవిధంగా ఇంకో చోట ఉంటుంది చూడండి, ఆ మాట ప్రకటన గ్రంథం 20:12 చూడము. గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనందు వారు అందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూసి తిని అప్పుడు గ్రంథములు ఇప్పబడిను, మరియు జీవగ్రంథమును వేరే గ్రంథమును ఇప్పబడిను. ఆ గ్రంథములందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. హల్లెలూయా. ఇంత మృతులు అంటే ఎవరు? ఆదాము మొదలుకొని చివర ఉన్నవారు వరకునండి. అందరూ ఎక్కడ నిలవాలండి? యేసయ్య ఎదుటే. కృపామయుడిగా వచ్చారు ఆయన. ఆ కృపను మనం సద్వినియోగం చేసుకుంటే ఆ తీర్పులోకి వెళ్ళాం. కృపను మనం కాళ్ళతో తొక్కేసుకున్నాం అనుకోండి, అక్కడ నిలవాలి. ఆ క్షమాపణ ఉండదు. అంటే క్షమాకాలం అయిపోయింది, అంటే కృపాకాలం అయిపోయిందండి, తీర్పు కాలం అండి. అక్కడ నిలవాలి, అప్పుడు ఉంటుందండి. ఈ భూమి మీద పడినప్పటి నుంచి, చిన్న పిల్లలు ఉన్నప్పుడు నుంచి మనం ఏం పనులు చేసామో అవన్నీ రాయబడినాయి కాబట్టి వాటిని బట్టి మనం శిక్షించబడతామండి. ఇందుకే అందులో ఎన్ని శిక్షలు వస్తాయండి మనకి? ఒకసారి ఆలోచించుకుంటే అక్కడ మనకు వచ్చే శిక్ష ఎటువంటిదండి? ఇందుకే మన ఆలోచన అందుతుందా? ప్రతి పనిని స్కూల్లో చిన్నపిల్లలప్పుడు పక్కన ఉన్నటువంటి బ్యాగుల్లోంచి తీసేయటం, ఆ పనుల కాడ నుంచి, లేకపోతే వాళ్ళని గెలటం, వాళ్ళు కొట్టడం, అన్ని పనులు ఎక్కడ ఉంటాయండి? అది పెద్దవాళ్ళు అయ్యాక కూడా మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు గిల్లిగజ్జాలు పెట్టుకోవటం, అక్కడ ఇక్కడ మనం లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు ప్రసారాలు చేయటం, ఏదైనా సరే అన్నీ ఎక్కడ ఉంటాయండి? ఆ గ్రంథంలోనే. ఆయనతో వాదించగలుగుతాం. అప్పుడు ఆయన చేయలేదంటే సరిపోతామా? సినిమా చూస్తున్నట్టు ఉంటుందండి. సినిమాలు చూశారు కదండి అందుకని ఇంట్లో కూర్చొని మన టీవీలు చూస్తాం చూడండి, అలా మన కళ్ళ ముందు మనం చేసిన పనులు కనపడతాయి. మన కళ్ళ ముందే మన చేసిన పనులు కనపడితే నీ చేయలేదంటే మనం సరిపోతామండి. అందుకే మనకు రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారండి. ఎవరు కూడా తప్పించుకోలేరండి. తప్పించుకోవడం అనేది అసాధ్యం. ఎక్కడైతే తప్పించుకోవచ్చు మనం, ఈ సందుకు కాకపోతే ఆ సందులోకి వెళ్ళచ్చు, ఆ సందుకు కాకపోతే ఈ సందులోకి వెళ్ళచ్చు, కానీ అక్కడ తప్పించుకోవడం అనేది అసాధ్యమండి. ఎవరైనా మృతులు అందరూ ఎక్కడికి వెళ్ళాలి? అది సన్నిధానంలోకేనండి. అయిపోయింది కదా, చనిపోయాడు కదా, అయిపోయింది అనుకుంటారండి. అయిపోవటం ఉండదండి. ఆ తీర్పు రోజున వారందరూ ఎత్తబడతారు. తీర్పులోకి వెళ్ళవలసిన కొంతమంది, అదేవిధంగా పరిశుద్ధమైనట్టు పరలోకానికి వెళ్ళవలసిన వారు కొంతమంది అండి. మరి ఎందులో ఏ గుంపులో ఉండాలి మనం? మీరు పాడుకుంటారు కదా, ఆ గుంపులో ఉంటావు, ఈ గుంపులో ఉంటావని. అందుకే ఇంతలా చెప్తున్నామండి. రేపొద్దున ఎదుర్కోబోయేది మనమే. దేవుడిచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే ఏ గుంపులో ఉండవలసి వస్తుంది?
కేవలం మనలో ఏముంటుందంటే చిన్న అహం అండి. నేను ఎందుకు ఒప్పుకోవాలి, నేను ఎందుకు లొంగాలి. అహం ఏం చేస్తుంది? తీర్పులో తీసుకెళ్తుందండి. అహంకారులను గర్విష్ఠులను యెహోవా ఎదురాడును. ఆయన పోరాడతారండి. దేవుని సన్నిధానంలో మనం ఖచ్చితంగా ఆయనలో నిలిచి ఉండేవారమే అదేవిధంగా మరొకసారి చూడండి, 139 కీర్తనలో 16 వచనం చూడమ్మా. ఈ గ్రంథం సృష్టి గ్రంథము 139 కీర్తనలో 16 వచనం అమ్మా. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను భూమి మీద పడలేదండి. అప్పుడే అక్కడ దేవుని కనుదృష్టి పడ్డది. నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకుండా కానీ నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. హల్లెలూయా. ఎందుకు ఇప్పుడు అర్థమైంది? ఎన్ని గ్రంథాలు ఉన్నాయండి? 3 గ్రంథాలండి. సృష్టి గ్రంథము, క్రియల గ్రంథము, జీవ గ్రంథం అండి. ఇందులోనూ అందరితో ఉండే పేరు ఒకటి సృష్టి గ్రంథం అండి. కానీ ఆ తర్వాత మనం చేసుకున్న దాన్ని బట్టి జీవ గ్రంథమా లేదా క్రియల గ్రంథమా? ఏ గ్రంథంలో ఉండాలి? దేవుని చేత ఎవరైతే రక్షించబడతారో ఆయన రాయబడే గ్రంథం జీవ గ్రంథంలో ఉండాలి. ఆ మాట రోమీల పత్రికలో ఉంటాయండి. అవన్నీ ఇప్పుడు వద్దులే అమ్మాయి. ఎందుకంటే మనం ఎక్కడున్నాం? మనం జీవగ్రంథం. ఈ పరిస్థితి మన కోసం ఆయన తానే దిగవలసి వచ్చిందండి ఈ భూమి మీదకి. అందుకే ఆ వాక్యము ఆయన శరీరం ధరించి మన మధ్యన ఏ విధంగా నివసించారు? ఇక్కడ 4 మాటలు మాత్రం జ్ఞాపం చేసుకుని మనం ముందుకు వెళ్ళిపోతాం, ఎందుకంటే టైం అవుతుంది కాబట్టి. ఆమె యెషయా గ్రంథం 63వ అధ్యాయంలోనూ ఒకసారి ముందుకు చదువుదాం. రక్తవర్ణ వస్త్రములు ధరించుకుని మేఘముల నుంచి వచ్చుకుని ఇతడెవరు? శోభిత వస్త్రము ధరించుకొని గంభీరముగా ఓస్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడెవరు? నీతిని బట్టి మాట్లాడే నేనే, రక్షించుటకు బలాఢ్యుడైన నేనే. నీ వస్త్రం ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్షగానుగాను తొక్కుచుండువాని బట్టల వలె ఉన్నవేమి? ఒంటరిగాని ద్రాక్షగానుగును తొక్కి తిని జనములలో ఎవడును నాతో కూడా ఉండలేదు. ఆయన తరపున ఆయన కోసం నిలబడిన వారు ఎంతమంది ఉన్నారండి కలవరి శిలువలోను? సంఘంలో 1000 మంది ఉంటారు, కానీ నిజంగా ఆయన శిలువను మోసేది ఎంతమంది అండి? నన్ను వెంబడించేవారు నా శిలువను మొయ్యవలెను. దేవుని కోసం శిలువను మోసేవారు ఎంతమంది ఉంటారండి? నా శిలువ అంటే ఏమిటి? మన అపరాధాలు, మన దోషాలు, మన క్రియలు ఇవన్నీ కూడా శిలువ వేసేసి ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ జీవించేవారుగా ఉండటమే శిలువ మోయటం అండి. అందుకే మన క్రియలు మారాలి, మొత్తం అవన్నీ శిలువ వేసేసి అన్నిటికీనండి. ఎందుకంటే మన నోట్లో వచ్చే బూతు మాటలకు కానీ, లేకపోతే అబద్ధపు మాటలకు కానీ, లేకపోతే దొంగతనాలకు కానీ, దోపిడీలకు కానీ, కోపాలకు కానీ, ద్వేషాలకు కానీ, అన్నిటికీ ఏం చేయాలి? అన్ని శిలువ వేసేసి ఆ శిలువను మోసుకుంటూ ఆయన వెంబడించాలండి. కానీ ఈ అన్నిటి కోసం ఆయన శిలువను మోసారు, కానీ ఆయన సహాయం చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఒక్కడను లేకపోయాను. ఒంటరిగాని ద్రాక్షగానగము తొక్కి తిని జనములలో ఎవ్వడును నాతో కూడా ఉండలేదు. కోపగించుకుని
వారిని త్రొక్క ఇంక ముందుకు వెళదాం. ఒకసారి 8వ వచనం చదవమ్మా. వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయను. వారి యావత్ బాధలోను ఆయన బాధనందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాలిము చేతను వారిని విమోచించెను. పూర్వదినములనియు ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయనే వారికి విరోధి ఆయను. తానే వారితో యుద్ధము చేసెను. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరితో యుద్ధం చేస్తున్నామండి? దేవునితోనా సాతానుతోనా? అమ్మా, సాతానుతో యుద్ధం చేస్తున్నాం, దేవునితో యుద్ధం చేస్తున్నాం. ఆయన మన కోసం కలవరసల మీద ఏకమయ్యి ఆయనే అన్నీ చేసి కేవలం ఆయన ఏ విధంగా భావించారండి? అబద్ధములాడనేరని పిల్లలనియు అమ్మా పిల్లలనియు అనుకొని ఆయన వారిని రక్షకుడాయను. ఆయన ఎలా భావించారు మనల్ని? ఆ అబద్ధాలు కూడా సరిగ్గా ఆడలేరండి. ఎందుకంటే మనం చెప్పే సాకులు అలాగ ఉంటాయండి. మరి అందుకు నమ్మించలేం. కేవలం అమాయకుల్లో కనపడతామండి. ఆయన మరి రక్షకుడు అయ్యారండి. అయినా సరే విమోచించారు, రక్షించారు. ఆయన పరిశుద్ధాత్మనే మనం అక్కడ ఎదురు తిరిగితే ఆయన ఆగ్రహానికి గురి కావాల్సి. పరిశుద్ధాత్మ ఎదురు తిరగటం అంటే ఏమిటి? దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు మనం కోపం తెచ్చుకుంటే పరిశుద్ధాత్మను మనం ఎదిరించిన వారం అవుతామండి. అది మనలో ఉండకూడదండి ఎప్పుడు. దేవుని సన్నిధిలో మనకి హెచ్చరిక వచ్చిందంటే ఆ హెచ్చరికను ఏం చేసుకోవాలి మనం? అమ్మా, కోపం తెచ్చుకోవాలా? లేకపోతే ఎందుకు వచ్చిందో గమనించుకుని దాన్ని సరి చేసుకోవాలా? అయినను వారు నా మీద తిరుగుబాటు చేసిరి, నేనే వారితో యుద్ధము చేసేదను. మరి సాతానుతో యుద్ధం చేస్తే దేవుడు సహాయం చేస్తాడు. మరి దేవుడితో యుద్ధం చేస్తే ఇంకా మనకి ఎవరితో సహాయం వస్తుందండి? అందుకే ఎప్పుడు కూడా మన మందిరములోను విషయాల్లోనూ లోకంలో ఉన్న విధంగా ఉండకూడదు. లోకం వేరు, దేవుని మందిరం వేరండి. దేవుని సన్నిధానం వేరు, లోకం వేరండి. లోకంలోనూ ఉన్నది అంతా కూడాను మన ఇష్టానుసారంగా ఉంటుందండి. పరిశుద్ధ ఆలయంలో మాత్రం తండ్రి యొక్క ఆధీనంలోను కుమారుడి యొక్క ఆధీనంలోను పరిశుద్ధాత్మ ఆధీనంలోనూ నడుస్తాయండి. వాళ్ళని ఎదిరించుకోమనుకోండి, అది సన్నిధిలో నిలవటం అనేది అసాధ్యము. పరిశుద్ధాత్మ దుఃఖపరచకుడి, ఆయన బాధపరచకూడదండి. ఆయన మనకి విరోధి అయిపోతారు. నేనే వారికి విరోధినైతిని, నేనే వారితో యుద్ధము చేసి తిని. హల్లెలూయా. అందుకే అందులోకి వెళ్ళకుండా ఉండాలంటే మనలోనూ ఖచ్చితంగా మోకరించేవారునే ఉండాలి. మన అపరాధములు, మన పాపములు, మన దోషములు అన్నీ కూడాను దేవుని సన్నిధిలో మనం పరిష్కరించుకునే వారునే ఉండాలి. అందుకే ఆత్మతోనూ సత్యముతోనే ఆరాధించి గణపరుచుకునే వారునే ఉండాలి. చిన్న